హలో మిస్ రావు, ఈ ఒక్క కేసు విచారణ కనుక పూర్తయితే కేసీఆర్తో సహా కల్వకుంట్ల ఫ్యామిలీ జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి గారే అనేక సందర్భాల్లో చెప్పారు. 18 మంది జడ్జిల ఫోన్లను ట్యాప్ చేశారు. వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి సభ్యులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఈ విషయం ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడము లేదా నేను వ్యక్తిగతంగా చెప్పడమే కాదు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ చెప్పింది. ఎలా చెప్పగలిగింది అని అంటే, భుజంగరావుకు సంబంధించినటువంటి ఫోన్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు వీటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపిస్తే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో చాలా క్లియర్గా కేసీఆర్ గారి హయాంలో 18 మంది జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేశారు. వాళ్ళలో 5 మహిళా జడ్జిలు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని కూడా ట్యాప్ చేశారు అని చెప్పి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ తేల్చింది. ఇది బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల ఫ్యామిలీ ఎంత నేరానికి పాల్పడింది అని చెప్పి చర్చ జరుగుతుంది. విచిత్రమైన పరిణామం ఏంటంటే, నేను అందుకే ఈ ఇష్యూని ప్రత్యేకించి మీకు విశ్లేషించాలి, మీకు అందజేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను తీసుకున్నాను. నేషనల్ మీడియా కానీ రీజనల్ మీడియా కానీ ఈ విషయాన్నే ఫోకస్ చేయలేదు, హైలైట్ చేయలేదు. 18 మంది జడ్జిలు వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారని అంటే ఇది చిన్న విషయమా? మరి ఎందుకు ఈ న్యూస్ని హైలైట్ చేయలేకపోని ఒకే ఒక పేపర్లో న్యూస్ వచ్చింది. మిగతా నేను చాలా పేపర్లు సెర్చ్ చేశాను, నేషనల్ మీడియా అలాగే రీజనల్ మీడియా వీటన్నిటిని కూడా సెర్చ్ చేశాను. ఎక్కడా కూడా న్యూస్ కనిపించలేదు. 1-2 పేపర్లు అక్కడక్కడ కొంచెం ఇచ్చారు, కానీ ప్రధానమైనటువంటి పేపర్లు ఒక్కటి మాత్రమే ఇచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక ఎక్కడ జరిగేసినా న్యూస్ కనపడలా. అలాగే పింక్ మీడియాకి సంబంధించినటువంటి డిజిటల్లో కానీ లేదా ప్రింట్లో కానీ ఎలక్ట్రానిక్లో కానీ ఎక్కడ కనిపించలేదు. పింక్ మీడియాకి తోడుగా ఉన్నటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీకి సానుభూతి మీడియాలో ఎక్కడ కనిపించలేదు. మరి ఇది చిన్న న్యూసా? 18 మంది జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేశారని అంటే. ఇంకొక విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తాను. సీనియర్ జర్నలిస్ట్గా 26 సంవత్సరాల నుంచి నేను అనేక సమస్యలను ఫేస్ చేస్తూ అనేక మంది లీడర్లతోటి విభేదిస్తూ సమాజం కోసం నేను రిపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ న్యూస్ చూసిన తర్వాత డెఫినెట్గా కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి డెఫినెట్గా నాకు కూడా ఒత్తిడి వస్తుంది. అయినా కానీ నేనేమి మీకు సమాచారం అందించకుండా ఉండలేను కూడా, కాబట్టి అందిస్తున్నాను. కేసీఆర్ గారు 2014లో సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత 4 జడ్జెస్ని ఏసీబీకి పంపించారు. మీరు కావాలంటే రికార్డ్స్ చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కేసీఆర్ గారి ఆధీనంలోకి ఇండైరెక్ట్గా వెళ్ళిపోయింది జ్యుడిషియరీ. అంటే జ్యుడిషియరీ నేను కించపరచట్లేదు. ఎప్పుడైతే 4 జడ్జెస్ని ఏసీబీకి పట్టించారో, ఏసీబీకి ట్రాప్ చేయించారో, దాంతో మొత్తం జ్యుడిషియరీ కలవర చెందింది. ఆ సమయంలోనే కొంచెం అటు ఇటుగా పట్టాభి అనేటువంటి ఒక జడ్జి సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఉన్నటువంటి లక్ష్మీనారాయణ ట్రాప్ చేశారు. ఆ పట్టాభి కూడా బెయిల్ కోసం, అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం 3 కోట్లు 4 కోట్లు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు ఆయన. నాకు తెలిసినంత వరకు తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నటువంటి కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఒక 2 జడ్జెస్ సంబంధించినటువంటి ఏసీబీ ట్రాప్ వ్యవహారాన్ని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న కీలకమైనటువంటి పెద్దలు అప్పచెప్పారని కూడా అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే జ్యుడిషియరీ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా కానీ లేదంటే కేసీఆర్ గారి ఇష్యూ వచ్చినప్పుడు, ప్రభుత్వం ఇష్యూ వచ్చినప్పుడు ఏనాడు కూడా స్పందించలేదు సానుకూలంగా అనేది ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా మనం ఒక సంఘటనని గుర్తు చేసుకోవచ్చు. ఏంటంటే ఆ రోజు ఆర్టీసీ కార్మికులు 40 రోజులు పైగా వాళ్ళు నిరాహార దీక్ష చేశారు. ఆ సందర్భంగా కొంతమంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ సందర్భంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించండి అని చెప్పేసి కొంతమంది ఆర్టీసీ కార్మికులు జడ్జెస్ దగ్గరికి వెళ్తే ప్రాధేయపడితే
ఎవరు కూడా సుముఖంగా స్పందించలేదు. కానీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి దగ్గరికి కొంతమంది కార్మికులకు వెళ్తే అభయం ఇచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎట్ హోమ్ అనేటువంటి కార్యక్రమం రిపబ్లిక్ డే సందర్భంగా, ఇండిపెండెన్స్ డే సందర్భంగా గవర్నర్ కార్యాలయంలో ఎట్ హోమ్ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఆ రోజు ఉన్నటువంటి ఒక జడ్జి పాల్గొన్నారు. అలాగే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా కార్మికుల సమస్యలని చూసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో పర్సనల్గా కేసీఆర్ గారికి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద ఆయనకి మానవీయ కోణంలో ఆ సమస్యను పరిష్కరించండి అని చెప్పినట్టు ఒక పొలిటీషియన్, ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉండే ఒక పొలిటీషియనే బయట ఒకళ్ళిద్దరికి చెప్పినటువంటి మాట. అంటే జ్యుడిషియరీని ఏ విధంగా కేసీఆర్ గారు తనకున్నటువంటి తెలివితేటలతోటి అనుకూలంగా మలుచుకున్నారో చెప్పకుండా ఉండలేని పరిస్థితి. నేను అందుకే మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. హైదరాబాద్ అంటేనే కాస్మోపాలిటన్ సిటీ. మీకు ఒకటి గుర్తుంచుకోవచ్చు, మీరు భారతదేశంలో ఉండేటువంటి బ్యూరోక్రాట్స్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. దాదాపు 90% బ్యూరోక్రాట్స్కి సంబంధించినటువంటి ఆస్తులు ఇక్కడ ఉంటాయి. బ్యూరోక్రాట్స్ కానీ సమాజంలో కొంత సంపన్న వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు తెలంగాణలో ఉంటాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి జడ్జిలో లేదంటే బ్యూరోక్రాట్స్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాపింగ్లు చేసి కొంతమంది వాళ్ళ ఆస్తులు లేదా వాళ్ళకు ఉండేటువంటి రిలేషన్స్, వాళ్ళకు ఉండేటువంటి ఇతరత్ర ప్రైవేట్ అంశాలు వీటిని చూపించి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు తమకు ఏం కావాలో అది జ్యుడిషియరీ ద్వారా కూడా చేయించుకోగలిగారు అనేటువంటి ఒక టాక్ అయితే ఉంది. దానికి బలం చేకూరేలా ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టు కనిపిస్తుందని చెప్పి చెప్పక తప్పదు. ఏంటి ఈ రిపోర్టు చూద్దాం, మీకు వినిపిస్తాను. ఒకే ఒక పేపర్లో వచ్చింది, ప్రముఖ పేపర్లో, అది కూడా ఈనాడులో వచ్చింది. మిగతా పేపర్లు ఎక్కడ కనిపించలేదు. 18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా, ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై కూడా ఎఫ్ఎస్ఎల్ నివేదికలో బహిర్గతం, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు వెల్లడి. ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు విచారణలో ఇస్తూ కొలిపే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న 18 మంది న్యాయమూర్తుల వివరాలు ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్లో ఉన్నాయని తేలింది. అందులో 5 మహిళా న్యాయమూర్తుల సమాచారం ఉంది. ఫోన్ల అక్రమ ట్యాపింగ్ పై తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు గారి నేతృత్వంలోని బృందంపై కేసు నమోదైనటువంటి విషయం తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసినటువంటి ఈ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్లను, వారు అధికారికంగా వినియోగిస్తున్నటువంటి కంప్యూటర్లను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపారు. 3వ నిందితుడైన భుజంగరావు కంప్యూటర్ హార్డ్ డిస్క్కు సంబంధించి పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందింది. ఆ కంప్యూటర్లో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పలువురు న్యాయమూర్తుల ప్రొఫైళ్లు ఉన్నాయి. ఈ మధ్య పదవి విరమణ చేసినటువంటి 3 ప్రొఫైళ్లతో సహా మొత్తం 18 మంది న్యాయమూర్తుల వివరాలు లభించాయి. అందులో పదోన్నతి మీద సుప్రీంకోర్టుకు వెళ్ళిన న్యాయమూర్తి సమాచారం ఉంది. తెలంగాణ హైకోర్టు నుంచి ఇతర హైకోర్టులకు బదిలీ అయిన మరో 3 వివరాలు కూడా ఉన్నాయి. హైకోర్టు న్యాయమూర్తులకే పరిమితం కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద ఏర్పాటైన నాంపల్లి ఏసీబీ కోర్టులోని ఓ కీలక జడ్జి ప్రొఫైల్ కూడా లభించింది. ఈ ప్రొఫైళ్లలో వారి ఫోటోలు, పుట్టు పూర్వత్రాలు, విద్యాభ్యాసం, ఉద్యోగ ప్రస్థానం, కుటుంబ సభ్యులు లాంటి అన్ని వివరాలు ఉన్నట్లు తెలిసింది. ఎఫ్ఎస్ఎల్ నివేదికలోని పూర్తి వివరాలు బహిర్గతమైతే మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది కనుక బయటకు వస్తే, ఈ మొత్తం రిపోర్ట్ కనుక బయటకు వస్తే కల్వకుంట్ల ఫ్యామిలీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది అనేది బయటపడుతుంది. బహుశా రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి. జగన్మోహన్ రెడ్డి గారి కేసును తెలంగాణ నుంచి బదిలీ చేయాలి వేరే రాష్ట్రానికి అని చెప్పి పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు పరిశీలించిన తర్వాత అవసరం లేదు అని చెప్పి నిన్నగాక మొన్న చెప్పింది.
అసలు రఘురామకృష్ణరాజు గారు ఎందుకు పిటిషన్ వేశారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. 18 మంది జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్ కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం వద్ద ఉన్నాయని FSL చెప్పింది, ఫోరెన్సిక్ ల్యాబ్ చెప్పింది. అంటే రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ ఎందుకు వేసి ఉంటారు? డెఫినెట్గా కేసీఆర్ గారు ప్రభుత్వం, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చి పుచ్చుకునేటువంటి దూరంలో వ్యవహరించిందని చెప్పి అందరికీ తెలుసు, సర్వత్రా తెలిసినటువంటి అంశం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయటం ద్వారా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు, అలాగే జడ్జిలు బదిలీ కావడం, దాంతోపాటు నాట్ బిఫోర్, ఇవన్నీ మనం చూసాం. మరి దాని వెనక ఈ ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం ఉందా? గురు శిష్యులుగా రాజకీయంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఏం సమాధానం చెప్తారు అనేది మనం చూడాలి. పూర్తి స్థాయిలో ఇంకా ఆ రిపోర్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ రాలా, కొంతవరకు వచ్చింది. అది కూడా ఒక పేపర్ రిపోర్ట్ చేసింది. జాతీయ మీడియాలో ఏది కూడా టచ్ చేయాల. విచిత్రమైనటువంటి పరిణామం. అసలు ఇదేం చిన్న న్యూసా? బట్ నేషనల్ మీడియా పట్టించుకోలేదు, రీజనల్ మీడియా పట్టించుకున్నట్టు ధైర్యమే చేయదు. కారణం ఏంటంటే అక్కడ బ్లూ మీడియా, ఇక్కడ పింక్ మీడియా, ఇంకో పక్క ఎల్లో మీడియా అంటున్నారు. ఇక సరే పిచ్చ మీడియా భాగం పిచ్చ మీడియా ఉంటుంది. మరి సమాజానికి సరైనటువంటి సమాచారం ఇలాంటిది కూడా ఇవ్వలేనటువంటి అధైర్యంగా మీడియా ఉంది అని అంటే ఏమనాలి? ఇది చిన్న కేసా? ఇదేం చిన్నది కాదే. 18 మంది జడ్జిలు, అసలు ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి ప్రభుత్వం వస్తే మరుసటి సంవత్సరం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గోప్యంగా అది నడిచింది. ఆ రోజే కనుక ఫోన్ ట్యాపింగ్ మీద కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించి ఉంటే ఇలాంటి పరిణామం రాదు కదా. మరి ఇప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే కనుక న్యూస్ మీరు తెలుసుకోవడం, నేను విశ్లేషించడం వరకే పరిమితం అవుతుంది. అంతకు మించి దీనివల్ల సాధించేది ఏమీ ఉండదు. మరి ఇది బయటకు వచ్చిన తర్వాత కూడా జడ్జిలైనా అట్లీస్ట్ స్పందిస్తారా? జడ్జిలైనా సరే దీన్ని పర్సనల్గా తీసుకొని సీరియస్గా దీన్ని కనుక సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళి విచారణకు తీసుకొని సుమోటగా మరి వాళ్ళ మీద అట్లీస్ట్ సరే పొలిటీషియన్స్ వీళ్ళందరూ, జర్నలిస్టులు వీళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ పక్కన పెడదాం, కనీసం వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ అయినా సీరియస్గా తీసుకుని సుమోటగా దీన్ని విచారించేటువంటి అవకాశం మన ఇండియన్ జ్యుడిషియరీలో ఉందా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.